హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఆల్రెడీ మీరు తమ్నెల్లో చూసే ఉంటారు. మా కన్నయ్యది అన్నప్రసన్న అనమాట. ఆ రోజు మేము ఏమేమి చేసామో ఎలా చేసామో ఈ వీడియోలో చూస్తారు. సో అన్నప్రసన్న అంటే ఇంకా మనము బేబీస్కి 6 months 6 daysకి చేస్తారనమాట. సో మా కన్నయ్యకి అదే రోజు 6 months 6 days అయ్యిందనమాట. సో ఇంకా మేమైతే మార్నింగ్ ఫ్రెష్గా అయిపోయి ఇంకా అందరం స్నానాలు చేసి సో ఇంకా ఆ రోజైతే అనుకోకుండా మా కన్నయ్యకి స్పెషల్గా స్నానం చేయించామన్నమాట. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ ముందు వీడియో చూసేయండి, చాలా బాగా చేయించుకున్నాడు. అండ్ థీమ్ కూడా చాలా క్యూట్గా వచ్చింది. మీకు కొంచెం తీసిస్తాను, కట్ చేసిస్తా, ఉండదండి, కట్ చేసిస్తా. నువ్వు తింటావా? ఏమమ్మా స్వీట్ స్వీట్ అన్నం తింటావా? తింటావా? స్వీట్ అన్నం అది ఏమన్నాం అది ఇది కదా, తీసుకో. ఏమన్నాం తల్లి, ఏమన్నాము? ఈరోజు ఏం చేస్తున్నా? తమ్ముడికి అన్నప్రాసన చేస్తారా? ఇది పాయసం చేస్తున్నాము. తమ్ముడికి తినిపిద్దామా, మనమే తిందామా? బేబీ ఫుడ్ పెడదామా తమ్ముడికి? తెచ్చినావు మరి? ఎక్కడి నుండి తీసుకొచ్చినావు? వుల్వర్స్ నుంచి తీసుకొచ్చినావా? ఎప్పుడు? నిన్న నైటు. ఇక్కడైతే కన్నయ్య కోసం అత్తయ్య ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఆ రోజు ఫుడ్ ఏంటంటే స్వీట్ రైస్ పెడతారనమాట. ఆ రోజు ఏం స్వీట్ రైస్ అంటే రైస్, పెసరపప్పు, బెల్లం, యాలకులు వేసి అలానే కొన్ని పాలు పోసి మెత్తగా విజిల్ పెట్టుకోవాలన్నమాట. సో అది కుక్ అయిన తర్వాత ఇంకా మేమందరం రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే మేము టెంపుల్లో తినిపిద్దామని చెప్పేసి అనుకున్నాము. మా ఇంటి నుంచి ఒక 10 minutes ఉంటుంది వినాయక టెంపుల్ అనమాట. ఇంకా మేము చాలా వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆ టెంపుల్ని. సో దగ్గరే కదా, సో అక్కడ తినిపిద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మా కన్నయ్య అయితే ఈ మధ్య అసలు కార్ సీట్లో అస్సలు కూర్చోవట్లేడు. సో కొంచెం క్రాంక్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఇంకా వాళ్ళ అక్క ఆడిపిస్తుంది. కనిపించినాయా? మరి నాకు చూపించలే. రైట్ సైడ్ వచ్చినాయా? అవును, నీ సైడ్ వచ్చినాయా? ఎక్కడికి వెళ్తున్నావు? టెంపుల్కా? ఎందుకు? అవునా, ఏం చేస్తారైతే? అవునా, ఎక్కడ? టెంపుల్ దగ్గరనా? అయ్యా, ప్రిపేర్ చేసినావా నువ్వు? అయ్యో, ఎట్లా మరి? నువ్వు తేవద్దా నువ్వు? సరే, ఇక్కడ ఊళ్ళోస్లో కొందామా? నువ్వు గుర్తు చేయవా? ఎట్లా? పాయసం వండినాం కదా పొద్దున, నాని నువ్వు చేసిరు కదా ప్రసాదం, బెల్లమన్నం, అది పెడదాంలే తమ్ముడికి. పాయసం 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 తెచ్చిన, అది పాయసం అది ఇక్కడ ఉంది, నా దగ్గర ఉంది. చూపిస్తా, ఇప్పుడు వస్తున్నాం కదా, ఇంకెళ్తున్నాం కదా టెంపుల్లో, అక్కడ చూపిస్తాలే. పడిపోతుంది నాన్న కార్లో, ఒక కార్లో పడిపోతుంది. పాయసమే. చూసారా, ఇక్కడ ఐరా కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది కన్నయ్యకి ఫుడ్ తినిపించాలని చెప్పేసి. డైలీ తను ఫుడ్ తింటున్నప్పుడు నేను ఇది తినిపియనా తమ్ముడికి, అది తినిపియనా అని చెప్పేసి అంటుండే. సో ఇప్పుడు తినిపించద్దు నాన్న, 6 months తర్వాత సాలిడ్సే తినిపించాలి, సాఫ్ట్వి తినిపించాలి అని చెప్పాము. సో ఇంకా ఈ రోజు నుంచి తినిపించాలి కదా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉంది.
అట్లా కాదు చూడు సారీ స్వామి సారీ సో ఇంకా రాగానే ప్రదక్షిణాలు చేసేసి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా మేము మా కన్నయ్యకి ఫుడ్ తినిపించడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంక అందరం పెట్టాము, నేను అత్తయ్య కిరణ్ అండ్ ఐరా అయితే ఫస్ట్ పెడితేనే ఉంది ఇంక తింటాడేమో అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ అక్క పెడితేనే మంచి మౌత్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అనమాట. అవును పెట్టకి చాలు పెట్టి పెట్టినట్టు పెట్టే ముద్దుగా అంటే అంతే తిన్నాను. అది వద్దున్నాను ప్లీజ్. ఆగు నిజంగానే నేను పెడుతుంది పెట్టినావా? సో మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మా కన్నయ్యకి తినిపించిన తర్వాత ఇంక ఇక్కడైతే క్యాంటీన్ ఉందన్నమాట. సో అక్కడ టిఫిన్స్ చేసాము. ఇంట్లో అయితే ఏం టిఫిన్ చేయకుండా వచ్చేసామన్నమాట ఫ్రెష్ చేసి. ఇంకా రోజు వీకెండ్ అనమాట, కొంచెం క్రౌడ్ అయితే ఉంది. ఏమనగరా తాగడు అయినా ఫోటో సో మాకు ఏమేమి టిఫిన్స్ కావాలో అది ఆర్డర్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట. లైక్ టోకన్ వైజ్గా ఇంకా మనల్ని పిలుస్తారు. ఇక్కడైతే మేము ఆర్డర్ ఏం చేసామంటే ఆనియన్ దోశ, మసాలా దోశ అండ్ పూరి ఆర్డర్ చేసామన్నమాట. సో రాగానే ఇంకా మా కన్నయ్య అయితే దాన్ని పట్టుకోవాలి అది ఏంటో అని చెప్పేసి ఇలా చేస్తున్నాడు చూడండి. అండ్ ఇక్కడైతే ఇంకా మా టిఫిన్ వచ్చేసింది, ఇంక అందరం కూర్చొని తింటున్నాం. సో ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి రాగానే ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంట్లో ఇంకా మేము అవి చేసుకుందాం అనుకున్నాం. ఏంటంటే ఇలా మనీ, గోల్డ్, బుక్ అండ్ అవి పట్టుకుంటారు కదా. సో అలా సింపుల్గా చేసుకోవడం ఎందుకు, కొంచెం డెకోర్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఇలా డెకోర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ టెంపుల్లో కూడా చేయొచ్చు, కాకపోతే నేను చేయలేదు, అక్కడ టైం ఉండదు కదా అని చెప్పేసి. సో ఇంటికి వచ్చాక ఇంకా చేసామన్నమాట. కొంచెం ట్రెడిషనల్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఈ గార్లైన్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. సో ఇంకా వాటితో ఇలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. గ్లూ ట్యాగ్ పెట్టి వాల్కి గ్లూ ట్యాగ్ పెట్టి చేస్తే అసలు ఉంటున్నాయి పెట్టేటప్పుడు, తర్వాత ఊడిపోతున్నాయి. సో ఇలా కాదని చెప్పేసి ఇంకా థ్రెడ్తో టై చేసి ఇంకా అక్కడక్కడ పెట్టేశాను. సో ఇలా వాల్కి అయితే కొంచెం రెడీ చేసుకున్నాను డెకోర్. అలా పోతున్నాను. సో ఇంక అక్కడ కొంచెం డెకోర్ అయిపోయిన తర్వాత ఇంకా ఐరాకి అండ్ కన్నయ్యకి నేను రెడీ అవుదామని చెప్పేసి వచ్చేసరికి ఇక్కడ నేను కన్నయ్యని ఎత్తుకుంటే వాళ్ళకి అక్కడ బెడ్ మీద నుంచి జంప్ చేస్తే మాత్రం వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా నవ్వుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి అవుట్ఫిట్ ఐరాది అనమాట. నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా స్టిచ్ చేయించామన్నమాట. ఇక్కడ వచ్చేసి నా శారీ, ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అనమాట. దీనికి లైన్స్ వచ్చేసి చిన్న చిన్న బూటా వచ్చిందనమాట. సో ఇంకా నాకు మ్యాచ్ అయ్యేలాగా ఇంకా ఐరక్ తీసుకుందనమాట అమ్మ.
సో ఈ డ్రెస్ వచ్చేసి కిరణ్ది కుర్తీ అనమాట. ఇక్కడ మాయురాని రెడీ చేయాలంటే పెద్ద టాస్క్. ఎందుకంటే అస్సలు వేసుకోదు. లైక్ లంగా జాకెట్ కానీ, ఇలాంటి ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ అలా అయితే వేసుకోదు. కొంచెమైనా సరే ఆమెకు చాలా సాఫ్ట్గా ఉండాలి. అండ్ ఊరికే ఆ పాయింట్ షర్ట్సే వేసుకుంటా అని చెప్తుంది. సో ఇక్కడైతే మేము ఇంకేమన్నా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ అలా ఏదో ఒకటి చెప్పి చెప్పి వేయిస్తానమాట. కాకపోతే అయినా కానీ వేసుకోదు. వేసుకున్నా కానీ ఆ ఈవెంట్ అవ్వగానే ఇంక ఇప్పేసే అంటుంది. సో నేనైతే ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయి ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నాను. గోల్డ్, మనీ, బుక్, ఫ్రూట్స్, ఫుడ్ అండ్ ఇలా అన్నీ ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటైతే అబ్జర్వ్ చేశారా, లైక్ డైనింగ్ లాగా మేము రెడీ చేసామన్నమాట. అది నేను నార్మల్గా యూట్యూబ్లో చూశాను ఒకళ్ళు వీడియోలో. సో మనం కూడా చేసుకుందాం అని చెప్పేసి నేను చేస్తుంటే ఇంకా అత్తయ్య అనేది నేను చేస్తాను, నువ్వు వేరే పని చూసుకో అని చెప్పి చేసింది. కానీ చాలా బాగా చేసింది. నేనైతే ఫస్ట్ టైం చూశాను అలా, కానీ చాలా బాగా అనిపించింది. సో ఇదే అండి నేను చెప్పిన కొంచెం డైనింగ్ లాగా సెట్ చేసామని చెప్పేసి క్రాకర్స్, రస్క్ అండ్ కార్న్ అనమాట. ఓరియో బిస్కెట్ పెట్టాను. చాలా బాగా అనిపిస్తుంది కదా లుక్ మాత్రం. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్లీ ఇక్కడ మా కన్నయ్య అయితే రెడీ అవుతున్నాడు అనమాట. కన్నయ్య అవుట్ఫిట్ వచ్చేసి పట్టు పంచ, ధోతి అండ్ షాలు అనమాట. సో ఇంకా అది వేస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా నాకైతే ఆ ప్రతి దాంట్లో ఐరా అయితే కొంచెమైనా హెల్ప్ చేస్తుంది. సో ఇలా అయితే రెడీ చేసాము. ఇంకా మా కన్నయ్యనైతే కొంచెం క్రాంకీ చేస్తున్నాడు అక్కడ వేయగానే. ఇలా అన్నీ పెట్టేశాక అవి ఏంటేంటో అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. సో అన్నీ అయితే ఏడ్చుకుంటూ బాగా చూస్తున్నాడు అన్నిటిని. ఇక మా ఆద్విక్రమ్ ఏం పట్టుకున్నాడో మీరు ఒకసారి గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేసి చెప్పండి నాకు కామెంట్లో. చిట్టి కన్నయ్య చిట్రాడు ఇగో 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 ఇక్కడ రా చిట్రాడు. డింగ్ 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 కన్నలు చిట్టి కన్నలు ఆద్వి నన్నా ఆద్విక్ నన్నా కమ్ కన్నయ్య దానన్నా ముందుకు రా బంగారు తండ్రి. నార్మల్ డేస్లో మాత్రం అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తాడంటే అంత ఫాస్ట్గా వెళ్తాడు. మా పేషెంట్స్ అయితే ఆ రోజు చెక్ చేసినట్టున్నాడు, మా అందరు పేషెంట్స్. సో ఫైనల్లీ ఇంకా మా కన్నయ్య అయితే గోల్డ్ పట్టేసుకున్నాడు.
అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా ఐర పాపయ్య కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో అవి అప్లోడ్ చేసిన కొంచెం మంచి మెమరీ ఉంటుందని చెప్పేసి మా ఐర కూడా గోల్డ్ అండ్ మనీ పట్టుకుంది. ఐరాకి మాత్రం డెకరేషన్ నేను లీవ్స్తో చేసినాను, రియల్ లీవ్స్ అనమాట అవి. సో చాలా టైం పట్టింది కానీ థీమ్ మాత్రం అండ్ చాలా బాగా వచ్చింది ఫొటోస్, బ్యాక్గ్రౌండ్ అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.